అందరికీ నమస్కారం. ఈ వారం కథా సమయంకి స్వాగతం. ఈ వారం కథ పేరు డియర్ ఫాదర్. రచన సత్యశిరీష చాగంటి. చదివింది కవనమాలి. మనసంతా ఆందోళనగా కాస్త భయంగా కూడా ఉంది. అయినా సరే ఈరోజు ప్రసాదరావుకు విషయాన్ని తెలియచేయాలి. ఎలా అయినా ప్రసాదరావుతో మాట్లాడాలి. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఈ రావి చెట్టు దగ్గరికే వస్తాడుగా. స్నేహితులతో మాట్లాడుతూ పేపర్ చదువుతాడు కదా, అప్పుడు మాట్లాడతాను. అంతా చెప్తాను. నాకు తెలిసినవి, నేను గమనించినవి అన్నీ చెప్తాను. అతన్ని అలా వదిలేయడం నాకేమాత్రమూ ఇష్టం లేదు. అతనికి నిజం తెలిసి తీరాల్సిందే. రోజు అతని కష్టం చూసేదానిగా ఇలా నోరు మూసుకొని ఉండలేను. అన్నీ చెప్తాను, అంతా చెప్తాను. ఇలా నాలో నేను అనుకుంటుండగా ప్రసాదరావు వచ్చాడు. అతను కాస్త స్థిమితపడి పేపర్ చేతిలోకి తీసుకున్నాక నేను మాట్లాడడానికి సిద్ధమయ్యాను. అతను ముందు గమనించలేదు. ఓసారి పిలిచాక నా వైపు తిరిగి చూశాడు. నా మాటలు వింటున్నాడని నిర్ధారణ అయ్యాక నేను చెప్పాలనుకున్నది చెప్పడం మొదలుపెట్టాను. ఓ ప్రసాదరావు, ఓ తండ్రి, వదిలే నీ బాధ్యతల్ని, ఇకనైనా నీ సుఖం చూసుకో. ఏంటోయ్ నా వైపు అలా కోపంగా చూస్తున్నావు? ఓహో, నిన్న ఏం జరిగిందో నువ్వు చూడలేదా? అయ్యో, అన్నట్లే మర్చిపోయాను. నీ మసకబారిన పాత కళ్ళజోడు అద్దాల్లోంచి నీకు ఆ దృశ్యాలేం కనిపిస్తాయిలే. నీ కొత్త కళ్ళజోడు కోసం ఈ నెల జీతం నుండి పక్కన పెట్టిన డబ్బుని నీ కొడుకు కొత్త పుస్తకాలు కావాలంటే మాటైనా అడగకుండా ఇచ్చేశావు కదూ. నిన్న సాయంత్రం ఆ డబ్బుతో వాడు ఫ్రెండ్స్కు మందు పార్టీ ఇచ్చి వాడు కూల్ డ్రింక్ తాగాడు. భయపడకు, నీ కొడుకు తాగలేదులే, మంచి కొడుకు. కుర్రాలంటే అంతే, వయసు వస్తే వాళ్ళే బాధ్యత తెలుసుకుంటారు. ఆ వయసులో మనము అలా ఉన్నవాళ్ళమేగా అంటావేమో. సరేలే, అది వదిలే. ఇటు చూడు. అబ్బా, ఆ కళ్ళజోడు కాస్త తుడవయ్యా. చూడు నీ ముద్దుల కూతురు. ఎవరితోనో చనువుగా మాట్లాడుతూ వాడు ఒక పెద్ద చాక్లెట్ చేతికిస్తే, నేను చిన్నప్పటి నుండి చాలా కోల్పోయాను, చాలా అంటే చాలా మిస్ అయ్యాను. అవన్నీ నీ వలన ఇలా పొందగలుగుతున్నాను అని అంటోంది. దానికేం తెలుసోయ్. ఓసారి నెలాఖరులో నీకు జ్వరం వస్తే వాళ్ళ అమ్మ అక్కడక్కడా వెతికి 10 రూపాయలు తెచ్చిస్తే ఆ పూటకి మందుల కోసం వెళ్ళావు, గుర్తుందా? నేను వస్తానని ఏడుస్తోందని అంత జ్వరంలోనూ దాన్ని వెంటబెట్టుకెళ్ళావు. తీరా వెళ్ళాక చాక్లెట్ కావాలందని ఆ 10 రూపాయలు దానికి చాక్లెట్ కొనిచ్చి నువ్వు మందులు అరువు తెచ్చుకున్నావు. అయినా ఇవన్నీ దానికెలా తెలుస్తాయిలే. మందుల షాప్ వాడి అరుపులు దానికి వినపడకూడదని ముందే తీసుకెళ్లి ఇంట్లో దింపేశావుగా. చిన్నప్పుడు నీ బండి సౌండ్ విని హే నాన్నొచ్చాడు అని పరిగెత్తుకొచ్చే పిల్లలనే అనుకుంటున్నావా ఇంకా వీళ్ళని? మొన్న నీ కొడుకు ఏమన్నాడో మర్చిపోయావా? ఆ పిచ్చి బండి అమ్మడానికి కూడా పనికిరాదనే కాదు. మరి నీ కూతురు నువ్వు కాలేజీలో దింపడానికి వెళ్తే ఆ బండి సౌండ్ ఏంటి నాన్న చిరాగ్గా ఉంది, బాగు చేయించండి లేదంటే వదిలేయండి అనే కదూ. దానికేం తెలుసులే, దాని చదువు పూర్తయ్యేదాకా ఏమీ చేయకూడదని నువ్వు అనుకుంటున్నావని. ఇంత నీ కష్టం వీళ్ళ కోసమే కదూ. వీళ్ళు నిన్ను బయట ఏమని సంబోధిస్తారో తెలుసా? డాడీ అను, నాన్న అను అంటారనుకుంటున్నావా? కాదు కాదు, కానే కాదు. వీళ్ళు నిన్ను మా బాబు ఉన్నాడే ఇలా అంటారు. అదేంటో వీళ్ళు అలా అన్నప్పుడల్లా బాబు ఈసారైనా డబ్బు పూర్తిగా 1 తారీఖుకే ఇచ్చేలా చూడండి అయ్యా. మీ కాడ ఉంటే మీరు ఉంచుకోరు, కానీ మాకు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, అవసరం మీద అడగక తప్పట్లేదు, కొంచెం చూడండి బాబు అని పాలు పోసే ఆవిడ మాటలు. ఓసారి దీని సంగతి చూడండి బాబు. ఒక్కసారి సరిగ్గా పెట్టుబడి పెడితే ఆ సౌండ్ ఆగి ఇంకా బాగా నడుస్తుంది. ఏదోలా చూడండి ఈసారి అని ప్రతిసారి చెప్పే బైక్ మెకానిక్ మాటలు గుర్తొస్తాయి వింతగా. ఎందుకో మరి. నిన్న కిరాణా షాప్ వాడు అప్పు తీర్చందే అరువు ఇవ్వనని దర్జాగా గల్లా లెక్క పెట్టుకుంటూ గర్జిస్తుంటే, కట్టేస్తానని నెమ్మదిగా నువ్వు గొంతు పెకల్చుకొని చెబుతుంటే, నీ కొడుకు సిగరెట్లు కొన్నందుకు వాడి చేతికి చేరిన 10 రూపాయల నోటు కన్నీరు పెట్టడం నా కంటితో చూశానయ్యా. ఎందుకయ్యా నీకు ఇన్ని కష్టాలు? బాధ్యతే కాదనను, కానీ నీకోసం కూడా నువ్వు కొంత చూసుకోవాలి కదూ. పాడైపోయిన పాత బండి, ఆ కళ్ళద్దాలు, ఎప్పటి నుంచో కడుతున్న అవే కొన్ని జతల బట్టలు, నీ కాళ్ళ పగుళ్ళకి మందు, నీ తెల్ల జుట్టుకి రంగు, ఇవి కాస్త ఆలోచించు. నీ కోసం కాస్త ఆలోచించవయ్యా.
ఇలా అంటుండగా ప్రసాదరావు ఉన్నట్టుండి లేచి నిలబడి నా వైపు దీర్ఘంగా చిరాగ్గా చూస్తున్నాడు. నేను చెప్పిందంతా విన్నావా అని అడిగాను. అంతే. ఛ, వెదవ కాకిగోల. వచ్చినప్పటి నుండి ఒక్క లెక్కలో అరుస్తుంది. చ చ చ చ, హుష్ హుష్ అని నన్ను తరవడం మొదలుపెట్టాడు. నేను వెంటనే ఎగిరి కాస్త పైకొమ్మపై కూర్చున్నాను. అరే, ఈ గోలలో పడి నేను కాకినన్న సంగతే మర్చిపోతిని. వీళ్ళకి నేను చెప్పేది అర్థం కాదు కదూ, అయ్యో అనుకుంటూ కూర్చున్నాను. ప్రసాదరావు అతని స్నేహితులు ఇందాకటి నుంచి నేను అరచిన దానికి ఇంకా నన్ను తిట్టుకుంటూనే ఉన్నారు. అయినా నేను కాకుండా ఒక మనిషే ఈ విషయాలన్నీ ఓ తండ్రికి చెప్పినా అది అతనికి కాకిగోలలాగానే అనిపిస్తుందేమో. ఏమో, అనిపించినా అనిపించవచ్చు. తండ్రి హృదయం కదా. అయినా నాకెందుకు ఈ శోకం, నా కాకి బ్రతికేదో నేను బ్రతకక అనుకుంటూ ఆ చెట్టు మించి ఎగిరి వెళ్ళిపోయాను, ఈ విషయాలన్నీ మర్చిపోవాలని ప్రయత్నిస్తూ. కథ, మరో కథ, మరో రచయిత, మరో ఆలోచనతో మళ్ళీ ఇక్కడే వినిపిస్తాం. ఈ లోపల మీలోని కథ కూడా ఆలోచిస్తారు అని కోరుకుంటూ, కథా సమయానికి ఒక వారం విరామం. మీ తెలుగు కలెక్టివ్ టీం.